జరుగుతుంది. రైట్ సార్. ఇక ఫైనల్గా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ నెల 9న నోటిఫికేషన్ కూడా వస్తుంది. కోడ్ అమల్లోకి వచ్చింది. గ్రామాల్లో హడావుడి నెలకొంది సార్. ఆశావాహులు కూడా పోటీ చేయడానికి సిద్ధమైపోతూ ఉన్నారు. కానీ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు సార్. ఆశావాహులు ఖర్చులు పెట్టి ఆగం కావద్దు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉండగానే షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారు అని ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. కాబట్టి నేను చూసిన దగ్గర మీరు ఉత్తరబాల్లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతలు అయిపోయినాయి ఇప్పటికే. మూలకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలు పెట్టే తోడుతుంటాడు, ఏం లేదన్నా అని మొదలు పెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన 7వ తారీఖు వరకు కోర్టు ఏమో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో నచ్చట్లేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్స్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు. నేను చూసిన దగ్గర మీరు ఉత్తరబాల్లో రైట్ సార్. అంటే ఒకవేళ గెలిచిన ఉపయోగం ఉండదు అనేది ఈటెల రాజేందర్ వాదన. దాంతోపాటు ఒక 2 అంశాలను ఆయన లేవనెత్తారు సార్. బీహార్లో 2023లో బీసీ రిజర్వేషన్లు 65% పెంచితే ఆ రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. రెండవది, మహారాష్ట్రలో 2018, 2021లో వికాస్ కిషన్ రావు గవాలి అనే అతను సుప్రీంకోర్టుకు వెళితే 5 జిల్లాల ఎన్నికలను రద్దు చేసింది అని చెప్పి ఆయన కొన్ని ఈ రెండింటిని ఆయన రైజ్ చేశారు సార్ ఈటెల రాజేందర్. సో గెలిచిన ఉపయోగం ఉండదు, వేస్ట్, డబ్బులు ఖర్చు పెట్టకండి అంటూ ఉన్నారు ఈటెల. అందుకే బీజేపీ ఎన్నికలు బహిష్కరిస్తే పని అయిపోతుంది కదా. నిన్ననోమో మన పత్రికల్లో చూసాం, పేజ్ 1లోనే బీజేపీ స్వతంత్రంగానే పోటీ చేస్తుంది. పోటీ చేయకపోవడం ఎందుకు? ఎలాగో ఎన్నికలు ఖర్చు పెట్టుకుంటే దావతులు ఇస్తే వేస్ట్ కదా. ఎలాగే ఎన్నికలు నిలబడవు కదా. కోర్టుల్లో బీహార్లో, మహారాష్ట్ర అనుభవాలు ఉదాహరణలు ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఎందుకు బీజేపీ ఎన్నికలు పోటీ చేయడం? సో ఈటెల రాజేందర్ తన పార్టీలో చెప్పి ఎన్నికలు బహిష్కరిస్తున్నాం, మేము ఉపయోగం లేదు, ఎన్నికలు ఇవి ఎలాగూ కోర్టులు కొట్టేస్తాయి, అయినా కోర్టులో ఉండగా షెడ్యూల్ ఇవ్వడాన్ని మేము నిరసిస్తూ ఎన్నికలు బహిష్కరిస్తామని చెప్పమండి. కోర్టులో కేసులు ఉండగా ఏది జరగద్దంటే దేశంలో స్తంభించిపోతుంది. భూమి గుండ్రంగా ఉండదు. భూమి తన చుట్టూ తిరగదు, సూర్యుని చుట్టూ తిరగదు. కోర్టులు స్టే ఇచ్చా, ఎన్నికలు జరపద్దు అని కోర్టు ఎక్కడన్నా స్టే ఇచ్చిందా చెప్పండి? కోర్టు స్టే ఇస్తే నిజమే ఎన్నికలు నోటిఫికేషన్ సాధ్యం కూడా కాదు. కోర్టు స్టే ఇవ్వలేదు. ఏం జరుగుతుంది ఇప్పుడు? గ్రూప్ 1 నోటిఫికేషన్లో సెలెక్ట్ అయిన వరకు ఉద్యోగ పత్రాలు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? సబ్జెక్ట్ టు ది ఫైనల్ జడ్జిమెంట్ అని ఇచ్చారు. మరి వాళ్ళందరినీ మీరు మళ్ళీ మీ ఉద్యోగం ఉంటుందన్న గ్యారంటీ లేదు, కోర్టు ఏం చేస్తుందో మీరు జాబ్లో చేరకండి అని ఇతరులందరూ పిలిపిస్తారని చెప్పండి. కోర్టులు 20,000, 30,000 కూడా తేలని ఉంటాయి. ఇవాళ అది ఇష్యూ కాదు. ఇష్యూ వల్ల ఇప్పుడు దీంట్లో ఈ ఎన్నికలను ఖచ్చితంగా కోర్టులు కొట్టివేస్తాయి అనే నమ్మకమే ఉన్న రాజేందర్ అనుభవం కలిగిన రాజకీయ నాయకులు కనుక సింపుల్గా బీజేపీ ఎన్నికలు బహిష్కరిస్తే సరిపోతుంది. బహుశా మరి బహిష్కరించి ఆలోచన ఏమైనా చేస్తుందా? అంటే బీజేపీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఊపమో వాపు బలుపు అంటారే, వాపు బలుపు సమస్య. బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చింది, 8 సీట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ వచ్చింది. మీకు ఎన్నికల్లో ఓట్లు వచ్చాయి, 8 సీట్లు వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో పార్టీకి క్యాడర్ లేదు, నాయకులు లేడు. సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, జెడ్పీటీసీ గానో అదేమైనా ఉంటే కాంగ్రెస్ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు. అందుకే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి రప్పించడానికి రామచంద్రరావు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. సో అట్లన్నా మాకు అభ్యర్థులు దొరుకుతారని. సో అందువల్ల బీజేపీకి తన క్షేత్రస్థాయిలో నాయకత్వం లేదు, సరిగా ఎన్నికల్లో తాము ప్రభావం చూపలేం కనుక ఎలా తాము ఇప్పుడు ఈ ఎన్నికల్లో పాల్గొనకపోతే, ఎన్నికలు జరగకపోతే తామే కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యామ్నాయం అని జనాన్ని నమ్మించవచ్చు. ఒకసారి ఎన్నికలు జరిగితే మన సంగతి బయటపడుతుంది అనే ఆలోచనలు ఏమైనా బీజేపీ ఉందా? అందువల్ల బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండేందుకు ఒక ఎత్తుగడ, ఎలాగో ఓడిపోతాం కనుక
ఎందుకు అసలు ఎన్నికల్లోనే పోటీ చేయకపోతే మేము లేస్త మనుషులం కాదు, మేము పోటీ చేస్తే మొత్తం మేమే గెలిచేవాళ్ళం అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందా అనేది క్వశ్చన్. తర్వాత రాజేంద్ర అన్న దాంట్లో నిజం, ఈ 42% రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశాన్ని ఎవరు కొట్టిపారేయలేము. నేను కూడా కొట్టిపారలేదు, ఎందుకంటే అది 50% సుప్రీం కోర్టు ఇచ్చిన లిమిట్ను దాటుతుంది కనుక. సో ఏం జరుగుతుంది, దీనికి సమస్య రాకుండా ఉండడం కూడా మళ్ళీ బీజేపీ చేతుల్లో ఉంది. నరేంద్ర మోడీ కనుక దీన్ని పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్లో పెట్టగలిగితే అయిపోతుంది కదా. సుప్రీంకోర్టు ఎప్పుడో రివ్యూ చేసినప్పుడు కొట్టేస్తారు. తమిళనాడు 69% రిజర్వేషన్ ఫార్ములా అమలు కావడం లేదు, ఇక్కడికి అమలు అవుతుంది కదా. అలాగే తెలంగాణ రిజర్వేషన్ ఫార్ములాను కూడా పార్లమెంట్ చట్టం చేసి రాజ్యాంగంలో 9th షెడ్యూల్ చేస్తామండి. అందువల్ల సమస్యకు పరిష్కారం కూడా మళ్ళీ బీజేపీ చేతిలో ఉంది. కానీ మీరు రాష్ట్రంలో మద్దతు ఇస్తారు, శాసనసభలో మద్దతు ఇస్తారు, మళ్ళీ బయటకు వచ్చి ఇది నిలబడదు అంటారు. నిలబడదు దానికి ఎందుకు మీరు మద్దతు ఇచ్చారు? నిలబడదు తెలిసి కూడా 42% రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు ఎందుకు ఇచ్చారు? అసెంబ్లీలో బీజేపీ మద్దతు ఇస్తే కదా పాస్ అయింది. అంటే అసెంబ్లీలో వీళ్ళు మద్దతు ఇచ్చేటప్పుడు చిత్తశుద్ధి లేకుండా మద్దతు ఇచ్చారా? సో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా పనిచేసింది. మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? చిత్తశుద్ధి లేకుండా మద్దతు అంటే 80% 42% ఇవ్వకూడదు బీజేపీ వైఖరా? దీనికి ఆన్సర్ చెప్పారు, స్పష్టంగా చెప్పమనండి. 42% రిజర్వేషన్లు ఇవ్వాలి ఇవ్వద్దా? ఇవ్వాలి అంటే లీగల్గా ఆర్డర్స్ ఉంటే దాన్ని ఎలా పరిష్కరించాలో మోడీ చేతిలో ఉంది కదా. సో మీ చేతుల్లో ఉంది కనుక పరిష్కరించండి. లేదు మాకు ఇష్టం లేదు 42% రిజర్వేషన్లు, అంత ఎక్కువ ఎందుకు బీసీలకు 20% ఇస్తే సరిపోతే అదన్నా చెప్పండి. 42% రిజర్వేషన్లు కావాలంటారు, మేము మద్దతు అంటారు, మా వల్లనే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది అంటారు, మళ్ళీ ఇది నిలబడదు, కోర్టులో నిలబడదు, పొడి చేయకడి ఆగం కాకని అంటారు. నేను నిలబడేలా చేయగలిగే అధికారం కూడా మీకే ఉంది పార్లమెంట్లో, చేయండి. మరి అందువల్ల అసలు బీజేపీ వైఖరి ఏంటి? స్థానిక సంస్థల్లో పోటీ చేస్తుందా చేయదా, బహిష్కరిస్తుందా చెప్పమనండి మొదలు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం.